తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అందరి అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా ఎదిగారు. ఆయన ఎదిగిన తీరు కానీ పొలిటికల్ గ్రాఫ్ కానీ చాలా వేగంగా ఉంది. దిగ్గజ నేత తండ్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో లోకేష్ రాజకీయ పాఠాలను అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఒకనాడు రాజకీయ ప్రత్యర్థులు పప్పు అన్న నోటితోనే నేడు నిప్పు అనిపించుకుంటున్నారు. చంద్రబాబు తాను ఒక నాయకుడిగా ఏ విధంగా బహువిధాలుగా తన సమర్థతను వినియోగిస్తారో దాదాపుగా అదే విధంగా లోకేష్ని తీర్చిదిద్దడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. లోకేష్ సైతం చంద్రబాబు తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ మంచి మార్కులే సంపాదిస్తున్నారు. తాజాగా నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఏపీకి తెప్పించడంలో లోకేష్ పూర్తిగా విజయవంతమయ్యారు. సింగిల్ హ్యాండ్లో ఈ బిగ్ టాస్క్ని డీల్ చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. మొదట పార్టీ కార్యకర్తలతో మొదలుపెట్టిన లోకేష్ వారికి అండగా ఉంటూ వచ్చారు. వారి బాగోగులు చూసే నేతగా ఎదిగారు. వారికి బీమా సదుపాయాన్ని కలగజేసి ధీమాను పెంచి పార్టీ అంటే మనది అన్న భావన కలిగించారు. అంతేకాదు కష్టం వచ్చింది అంటే నేనున్నాను అని క్యాడర్కి భరోసా కల్పించడంలో లోకేష్ ముందున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ క్యాడర్తోనే కాదు నాయకులతో కూడా సమావేశాలు పెడుతూ లోకేష్ పార్టీలో తన స్థానం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు లోకేష్ ఏపీలోని కూటమిలో ఒక మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన కేవలం మంత్రి కాదు, కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన అయితే మంత్రులలోనూ కలుగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు తన పార్టీకి చెందిన మంత్రులతో లోకేష్ కీలక సమావేశం నిర్వహించడం ద్వారా ప్రభుత్వంలోనూ తన పట్టును నిరూపించుకున్నారు. ఇక ఎంపీలతో ఆయన తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లోకేష్ తరచూ సమావేశమవుతూ టచ్లోకి వస్తున్నారు. ఆయన ప్రధాని మోడీతోనూ అలాగే హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతూ రావడం అన్నది కూడా కీలకంగా చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేంద్ర మంత్రులు అందరినీ ఢిల్లీకి వెళ్లి కలుస్తూ ఏపీలో ప్రభుత్వానికి సాయం చేయాలని కోరుతున్నారు. జాతీయ మీడియాను ఉద్దేశించి లోకేష్ ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసినా ఆయన జవాబులు చెప్పే విధానం గమనించినా ఆరితేరినట్లుగానే కనిపిస్తున్నారు. గతంలో 3 సార్లు చంద్రబాబు సీఎంగా పనిచేశారు. అప్పట్లో ఆయన ఫుల్ బిజీగా ఉండేవారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఢిల్లీ టూర్లు ఇలా క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు దాదాపుగా చాలా బాధ్యతలన్నీ లోకేష్కి అప్పగిస్తున్నారు. అన్నింటికీ ఆయననే ముందుంచి పంపుతున్నారు చంద్రబాబు. లోకేష్కి వెనక ఉండి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ సైతం తన బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తూ తండ్రి బాటలో నడుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ పట్టాభిషేకానికి రంగం సిద్ధంగానే ఉందని తెలుగుదేశం కార్యకర్తలతో పాటు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ 4 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా చంద్రబాబు కొనసాగుతారు కాబట్టి 2029లో కూటమి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా లోకేష్ సీఎం అవుతారు. ఈ విషయంలో రెండవ మాటకు తావులేదని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా లోకేష్ పట్ల సానుకూలంగా ఉంటున్నారు. టీడీపీ కూటమిలో పెద్దన్నగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎటు కూటమి ఏపీలో 15 ఏళ్లు కొనసాగాలని జనసేన సైతం కోరుకుంటోంది. దాంతో ఖచ్చితంగా లోకేష్ సీఎం కావడానికి ఏ రకమైన అభ్యంతరాలు ఎవరి నుంచి ఉండవని అంటున్నారు. ఈ 4 ఏళ్లు మాత్రం లోకేష్ మరింతగా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు సాధిస్తారని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఆయన నాయకుడిగా ఇంకా రాటు తేలి వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటారనే టాక్ సైతం వినిపిస్తోంది.